నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని ఉపేక్షించొద్దు, రివ్యూలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. బీజేపీతో హరీష్ రావు కుమ్మక్కు, ఎమ్మెల్సీ ఓటమి అందుకేనన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల, టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నేరుగా అభ్యర్థుల మార్కులు. డీటెయిల్స్ చూస్తే, జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నాడని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ మండిపడ్డాడు. మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేసిన సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచడమే అని ధ్వజమెత్తారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఆయనకు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఉన్న ఆర్థిక వనరుల మీద, తెలంగాణకు వచ్చే రాబడుల మీద సరైన అవగాహన లేదని, వెంటనే అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా నా చేతిలో 500 కోట్లు కూడా లేవు అని మాట్లాడటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ భావిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబడుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల మీద అవగాహన లేకుండా గత దశాబ్ద కాలంలో ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో ఇవాళ వ్యవసాయంలో కానీ, విద్యుత్ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఏదైతే ఐటీ రంగంలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉన్నత స్థానంలో నిలబెడితే, ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. మొదటి బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్లు ప్రవేశపెట్టిండో, దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద అవగాహన లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులతో క్లాసులు చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల పైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కృష్ణా గోదావరి నదీ జలాలతో పొంగి పొర్లుతుంటే ఆ నదీ జలాలను కాపాడేటువంటి చిత్తశుద్ధి లేదు. కానీ తెలంగాణ బడ్జెట్ విషయంలో మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఇవాళ మీరు ఏదైతే తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చారో, ఆ 6 గ్యారంటీలు 13 హామీలు అమలుపరచడం కోసం మీకు బడ్జెట్ లెక్కల మీద అవగాహన లేక, వాటిని అమలుపరచడం చేతగాక ఇవాళ తెలంగాణ బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, అప్పుల్లో ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికల మధ్య అవమానపరుస్తున్న తీరుకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు అవగాహన పెంచుకోండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు పరచాలంటే మీరు ఢిల్లీకి కడుతున్నటువంటి కప్పం కంటే ఈ 6 గ్యారంటీలు అమలు పరచడం పెద్ద లెక్క కాదు. కానీ మీకున్నటువంటి తలకు మించిన భారం ఏదైతే ఢిల్లీకి కప్పం కట్టడం కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం లోపం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇవాళ కుక్కలు చింపిన ఇస్తరాకుగా మారుతా ఉంది. ఆర్థిక అంశాలపైన అవగాహన లేక ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అప్పుల కుప్ప అంటా ఉన్నావు. కేవలం గత ముఖ్యమంత్రి 4,25,000 కోట్ల అప్పు చేస్తే, కేవలం నువ్వు కమిషనర్ కాలంలోనే 1,50,000 కోట్ల అప్పు చేసి నంద్యాల బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 2014 కంటే ముందు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు సామాజిక పెన్షన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆధార్ కార్డులను ఆన్లైన్లో కొట్టగానే ఎంప్లాయీస్ అని చూపిస్తోందని, మరి ఏ పెన్షన్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ పెన్షన్ 1,400 నుంచి 2,000 మాత్రమే రావడంతో తమ జీవనోపాధి గడవట్లేదని ఆందోళన చెందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గురించి 2014 కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళ పెన్షన్ 5,000 నుంచి 1,000, 1,500 అతి తక్కువ డిఏకి అనుగుణంగా పెంచకపోగా అతి తక్కువ పెన్షన్ తీసుకుంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో మా రాష్ట్ర
రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు కేఆర్ ఆంజనేయులు సారు, రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కైలాస్ గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ మంత్రుల కాన్స్టిట్యూషన్లో మెమరాండాలు ఇవ్వడం, మరి మెమరాండాలు ఇవ్వడము నిన్న ఎమ్మెల్యే గారిని మన స్థానిక మంత్రి గారు అయినటువంటి ఫరూక్ గారికి ఇచ్చాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి మంత్రులకు ఇచ్చాము. మా స్టేట్ లెవెల్ జనరల్ సెక్రటరీ గారు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. తద్వారా మేము మా యొక్క అభ్యర్థనను కడప రెడ్డెమ్మ అసెంబ్లీలో కూడా మా పెన్షన్ గురించి ప్రస్తావించడం జరిగింది. మరియు మేము డిపోల వారీగా మా యొక్క అప్పీల్ను, ఇది ఉద్యమం కాదు ఏం కాదు, మా యొక్క కోరికను ఆలోచనను మన్నించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం సార్. మీరు ప్రింట్ అండ్ మీడియా వారు విస్తృతంగా ప్రచారం చేసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అట్టడుగున పెన్షన్ 2000, 1500, 700 తీసుకునే వారికి మీ వంతు సహకారంగా అందించి ఈ వాయిస్ ను గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి చేరవేయాలని ఆశిస్తూ మా కోరికలు నెరవేర్. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఓ వివాహితపై 2 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమ్మనపల్లి మండలం నాయనవారిపల్లికి చెందిన ఓ వివాహిత పాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తూ వస్తోంది. వివాహితకు తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువులే వివాహం దగ్గరుండి జరిపించారు. ఫిబ్రవరి 28వ తేదీన పాలు పోసి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో సురేంద్ర, నాగేంద్ర అనే 2 వివాహితను అడ్డుకున్నారు. బలవంతంగా పొలాల వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిమ్మనపల్లి మండలం నాయనవారిపల్లికి చెందినటువంటి ఒక వివాహిత సుమారు 21 సంవత్సరం గల ఒక లేడీని గత నెల 27వ తేదీ సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో 2 వ్యక్తులు సురేంద్ర, నాగేంద్ర అన్న వాళ్ళు రోజు ఈ అమ్మాయి నాయనవారిపల్లి నుంచి పాలు సాయంత్రం రమణారెడ్డికి పాలు పోసుకెళ్ళటంగా చూసి ఈ అమ్మాయిని ఏదో చేయాలన్న ఉద్దేశంతో పాలు పోసిన తర్వాత రిటర్న్లో ఇంటికి దగ్గరలో ఒక వ్యవసాయ భూమిని వెళ్తుండగా వీళ్ళు వెంటబడి ఈ నాగేంద్ర, సురేంద్ర అన్న వాళ్ళు 2 అటకాయించి ఆ ఆవిడ్ని బలాత్కరించి ఆవిడ్ని బలాత్కారంగా చేశారు. ఆ తర్వాత ఈవిడ అరిస్తే ఆ పక్కన బావిలో కూడా నేను తోసేసి చంపేస్తామని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఆవిడ చీర ఉన్నట్టయితే ఆ చీరను నోట్లో పెట్టి అడుగులు బయట కనపడకుండా ఆవిడ్ని మానభంగం చేయడం జరిగింది. దాని నిమిత్తం కేసు రీచ్ చేసి దర్యాప్తు చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకి మదనపల్లి నిమ్మనపల్లి రోడ్లో హెచ్పి గ్యాస్ గొడౌన్ దగ్గర వీళ్ళు మదనపల్లి పోయి మదనపల్లి నుంచి బెంగళూరు పోదామనే ఉద్దేశంతో మాకు రాబడిన నాగేంద్ర, సురేంద్ర సంబంధించిన ముద్దాయిల మీద ఖచ్చితమైన సమాచారం. నంద్యాల జిల్లాలో డోన్ నవోదయం 2.0పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వరలక్ష్మి సోమవారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమానికి సంబంధించిన బ్రోకర్ను ప్రారంభించారు. నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం సారాపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. సారా రహిత గ్రామాలే లక్ష్యంగా నవోదయం 2.0 పేరుతో అమలుకు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ వారు నవోదయం అనే కార్యక్రమాన్ని, నవోదయం 2.0 అనే కార్యక్రమాన్ని నాటు సారాయి నిర్మూలనకు ఉద్దేశించి ప్రారంభించారు. ఈరోజు మన కలెక్టర్ గారు కూడా పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. నేను ఇక్కడున్న ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, ఆర్డీఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వాళ్ళ చేత మా పాంప్లెట్లని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాటు సారాయి నిర్మూలనకు కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. విలేజ్ లెవెల్లో ఒక కమిటీ, ప్రతి విలేజ్లో, మండల్ లెవెల్లో ఒక కమిటీ, డిస్టిక్ లెవెల్లో ఒక కమిటీ, ఇలా కమిటీలను కూడా ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున నాటు సారాయి నిర్మూలన కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోరాటాన్ని ప్రారంభించింది. దయచేసి ఏ విలేజ్లలో అయినా నాటు సారాయి అమ్మడం కానీ, తయారు చేయడం కానీ, ఇలాంటివి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చేరవేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి పేర్లని గోప్యంగా ఉంచుతాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ వారి పేరుని బయట పెట్టాము. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా మీరు సహకరించాలని కోరుతున్నాం. గవర్నమెంట్ వారు
నవోదయం అనే కార్యక్రమాన్ని, నవోదయం 2.0 అనే కార్యక్రమాన్ని నాటు సారాయి నిర్మూలనకు ఉద్దేశించి ప్రారంభం. మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నాగేష్, డిఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సిఇఓ ఎల్లయ్య, ఆర్డీఓ పీడీ శ్రీనివాసులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజావానికి దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. దరఖాస్తులు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కోసమే రెడ్ బుక్ ఓపెన్ చేశారని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ జైల్లో వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతోనే పోలీసులు తప్పుడు కేసు పెట్టారని అన్నారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన పోలీసులను తప్పకుండా న్యాయస్థానంలో నిలబెడతామని అన్నారు. కేసులు ఈ రాకేష్ గాంధీ మీద వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట, ఉన్నాయట. అందుకని ఇప్పుడు ఇతన్ని హింసించాలంట. అంటే ఒక్కసారి ఆలోచించండి. అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఈ రాకేష్ యొక్క కేసే, ఈ కేస్ స్టడీయే మనకు ఎవిడెంట్గా ఒక ఐ ఓపెనింగ్గా కనిపిస్తుంది. అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు, జైళ్ల పాలు చేస్తున్నారని. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఒక్క ఆధారం కూడా, వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్టార్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదుగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, జైలుకు పంపించండి అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరేటివ్ అల్లి మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరేటివ్ని కనీసము మనం పెడుతున్న కంటెంట్కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా తన యొక్క విచక్షణను కూడా కోల్పోయి ఏ విధంగా. వెంకటగిరి ఎస్సీ హాస్టల్లో 3 బాలికల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. బాలికల కోసం 3 బృందాలుగా ఏర్పడి మిస్ అయిన 12 గంటల్లోపే ఛేదించామని గూడూరు డీఎస్పీ తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో బాలిక ఒత్తిడికి గురై భయంతో హాస్టల్ నుంచి వెళ్లిపోయారని డీఎస్పీ గీత అన్నారు. వెంకటగిరి నుండి నాయుడుపేట మీదుగా తిరుపతికి వెళ్లినట్లుగా గుర్తించామని అన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలికల ఆచూకీ కనుగొన్నట్లు తెలిపారు. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. అదృశ్యమైన గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ కనుగొన్న పోలీసులను డీఎస్పీ గీత అభినందించారు. హాస్టల్లో అది వెంకటగిరి టౌన్లో ఉంది. ఈ హాస్టల్ నుంచి 3 గర్ల్స్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు నిన్న యాక్చువల్గా 9 o'clockకి స్టడీ అవర్ అని చెప్పారు మార్నింగ్. తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు. మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్కి 4:30 వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యే టైంలో హాస్టల్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షన్, లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో, లేకపోతే చెప్పిన టాపిక్స్ అర్థం కాకపోవడమో, ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు. సో ఇక్కడ టౌన్లోనే కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేట వెళ్ళారు. ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడుపేట వెళ్ళారు. నాయుడుపేటలోని 8:30 బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫోటోస్ తెలుసుకొని, తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్ స్టాండ్ అని సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పి. సో వెంకటగిరిలో లేదు. మళ్ళీ నాయుడుపేట చూసాం. నాయుడుపేట కూడా అక్కడ నుంచి తిరుపతికి లెఫ్ట్ అని తెలిసినాక అక్కడ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ని 3 టీమ్స్గా డివైడ్ చేసుకున్నాం. సో అందరినీ తిరుపతికి పంపించాను అనమాట. లైక్ అరౌండ్ 12:30 నుంచి 1:30 మధ్యలో టీమ్స్ అందరూ తిరుపతిలో. అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ 3 అమ్మాయిలు ట్రేస్ అవుట్ అయ్యారు. ఎలా అంటే అక్కడ వరదరాజు స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాగా మా టీం వాళ్ళు ఫౌండ్ చేశారు. అండ్
వాళ్ళని పిలిచి విచారించగా ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారో అని అడిగితే మేడం మాకు చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను, లేకపోతే కొన్ని సిలబస్ అర్థం కాకపోవడం, కొన్ని టాపిక్స్ అర్థం కావడం, లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చాను. ఇలా మేము ఈ పిల్లల్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్, తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ట్రేస్ అవుట్ వితిన్ 10 అవర్స్లో ట్రేస్ అవుట్ చేయగలిగాం. అండ్ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు, సమృద్ధిగా వర్షాలు కురుస్తూ ఆలయ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని, ఆ వేములవాడ రాజన్న ఆశీర్వాదం ఇవ్వాలని, వేములవాడ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లే బలాన్ని కూడా ఇవ్వాలని వేడుకున్నారని ఆయన అన్నారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈరోజు సోమవారం పూట ఉదయాన్నే అభిషేకం చేసుకొని ఆ భగవంతుడు అందరిపై చల్లని చూపు చూడాలని, సమృద్ధిగా వర్షాలు పడి సర్వేజన సుఖంగా వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలనలో భగవంతుడు ఆశీర్వచనం చేయాలని రాజరాజేశ్వరుని వేడుకుంటూ తప్పకుండా ప్రాంతంలో వేములవాడ దేవాలయం అందరూ కూడా కట్టుకొని పనిచేస్తాను.